ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ద్వాదశ రాశిలో 3వ రాశి మిథున రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి. జూలై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, ఆరోగ్య బలం, ఇంటి బలం, కుటుంబ బలం, ధనయోగ బలం చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి. మిథున రాశి వారి జాతక బలం. మిథున రాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. రాజయోగం ఉంది వీరి జాతక బలంలో. మీరు దొంగల పోయినా, దొరల పోయినా, తక్కువల పోయినా, ఎక్కువల పోయినా, పంచాయతీల పోయినా, రాజకీయ రంగంలో పోయినా, వ్యాపార రంగంలో పోయినా, వృత్తి రంగంలో పోయినా, ఎక్కడ పోయినా అదృష్టం ఉందండి. అదృష్టం ఉన్న వారికి ఎవరు ఏం చేయలేరండి. దురదృష్టుల్ని ఎవరు కాపాడలేరండి. ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం 11 ఉంటుంది, ఖర్చు 11 ఉంటుంది, లక్కీ నెంబర్ 5 ఉంటుంది. బుధవారం చాలా మంచిది. మీరు అన్ని వస్త్రాలు ధరించవచ్చు. అందులో లేత వస్త్రాలు చాలా వరకు మంచిది. డార్క్ వస్త్రాలు ధరించాలంటే పసుపచ్చని వస్త్రం కానీ, ఆకుపచ్చ వస్త్రం కానీ ధరించడం చాలా వరకు మంచిది స్త్రీలు పురుషులు. కానీ మాత్రం స్త్రీలు శ్వాసని పూజ చేయటం, అలాగే మాత్రం రాజరాజేశ్వరి దేవతను ఆరాధన చేయటం, బిజవాడ కనకదుర్గమ్మని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామిని ఆకుపూజ చేయటం చాలా వరకు మంచిది. బాలలు బాలికలు ఆంజనేయ స్వామిని అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. వ్యాపారస్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం చేయటం చాలా వరకు మంచిది. ఎన్ని వారాలు సందర్శనం చేసినా అన్ని వారాలు మంచిది. గంటల పూజ చేయాలని ఏం లేదండి, కొన్ని నిమిషాలు పూజ చేసినా పర్వాలేదు. అలాగే ఈ రాశి వారి పేరు మీద చూడాలంటే మాత్రం రుద్రాభిషేకం చేయటం చాలా వరకు మంచిది. కానీ ఈ రాశివారి పేరు మీద విపరీతమైన ఫలాలు ఉన్నాయండి. మంచి యోగ బలం కూడా ఉంది, చెడు యోగ బలం కూడా ఉన్నది. ఈ చెడు యోగ బలం తొలగిపోవాలంటే ఇంతమంది దేవుళ్ళని ఖచ్చితంగా మాత్రం ఒకటేసారి చేయాలని ఏం లేదండి. మీకు వీలైనప్పుడు పూజ చేయటం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో ఎంత ధనం వచ్చినా చేతిలో మాత్రం నిలకడ ఉండదండి. కానీ 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 30 నుంచి 35 సంవత్సరాలు ఉన్నవారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. 35 నుంచి 40 సంవత్సరాలు ఉన్నవారికి లక్ష్మీప్రద యోగం ఉంటుంది. 40 నుంచి 40 సంవత్సరాలు ఉన్నవారికి కుటుంబ సమస్యలు, చిక్కులు, చికాకులు తప్పవు. అలాగే 45 నుంచి 50 సంవత్సరాలు ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు తప్పవండి. 50 నుంచి 55 సంవత్సరాలు ఉన్నవారికి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే 55 నుంచి 60 సంవత్సరాలు ఉన్నవారికి మాత్రం విదేశాన యోగ బలం కలిసి వస్తుంది, లక్ష్మీప్రద యోగ బలం కలిసి వస్తుంది, గవర్నమెంట్ సొమ్ము కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకా 60 నుంచి 60 సంవత్సరాలు ఉన్నవారు గండకాలం ఉంటుందండి. ఇంకా 65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు ఉన్న వరకు ఆరోగ్య సమస్యలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వడ్డీ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది, ఫైనాన్స్ రంగం వారికి కలిసి వస్తుంది, స్టాక్ మార్కెట్ రంగం వారికి కలిసి వస్తుంది, షేర్ మార్కెట్ రంగం వారికి కలిసి వస్తుంది, కంప్యూటర్ రంగం పనిచేస్తున్న వారు కావచ్చు, లేదా కంప్యూటర్ రంగం బిజినెస్ చేస్తున్న వారు కావచ్చు, కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారి పేరు మీద చూడాలంటే వివాహం కాని వారికి, వివాహంలో చిక్కులున్న వారికి, సంతానంలో చిక్కులున్న వారికి, ఆరోగ్యంలో చిక్కులున్న వారికి అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. రెండోసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. పంచభూతాలు సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి. పంచభూతాల సహకారం అంటే మాత్రం ముఖ్యంగా ఆకాశం, భూమి, ముఖ్యంగా మాత్రం నీరు, అగ్ని, వాయువు వీరికి అధీనంలో ఉంటారు. నేచర్స్ వీరికి సహకారం చేస్తుంది. కానీ వివాహం శుభకార్యం చేయాలనుకునే వారు టైం తీసుకోవడం చాలా వరకు మంచిదండి. ఇతర ఏ కార్యక్రమాలు చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ కొందరికి మాత్రం ఇబ్బందులు ఉంటాయండి. మృగశిర నక్షత్రం వారు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి. ఆరుద్ర నక్షత్రం మహాశివుడు పుట్టిన నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం వారికి మంచి జరిగే అవకాశం ఉంది. ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం శివునికి రుద్రాభిషేకం చేపించడం చాలా వరకు మంచిది. మృగశిర నక్షత్రం ఉన్నవారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం రోజు కానీ మాత్రం చేయటం చాలా వరకు మంచిది. పగడాల మాల ధరించడం చాలా వరకు మంచిది. అలాగే పచ్చని రాయి కావచ్చు, పగడం రాయి కావచ్చు ధరించడం చాలా మంచిది. బంగారం వెండితోనే ధరించాలని ఏం లేదండి, పంచలోహంతో కూడా ధరించడం చాలా మంచిది. వివాహమైన స్త్రీలు మాత్రం వారి తాలిబొట్టులో కూడా మాత్రం పగడాలు చిన్నవి ఉంటాయండి. పగడాలు ధరించడం చాలా మంచిది. రక్తశుద్ధి ఉంటుంది, ఆరోగ్య శుద్ధి ఉంటుంది, సంతానంలో మంచిగా ఉంటుంది. అలాగే మాత్రం వారికి రక్తపోటు ఉన్నా, లేదా మాత్రం పాండురోగం ఉన్నా, పాండురోగం అంటే రక్తం లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బాలలు కావచ్చు, బాలికలు కావచ్చు, ఎవరికైనా మంచి అయ్యే అవకాశం ఉందండి. ఇక పచ్చని రాయి చూడాలంటే మాత్రం వారి జాతక బలానికి
వారికి మైండ్ అనేది ఫ్రెష్ ఉంటుంది. ఈ రాశి వారు ఎక్కువ మాత్రం ఆలోచన శక్తి చాలా ఉంటుందండి. భూమి దాని నుంచి ఆకాశం దాకా ఆలోచించేస్తారు, కానీ మాత్రం ఇతరుల గురించి ఆలోచించేసి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమస్యలు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నది. ఈ రాశివారు మాత్రం ఖచ్చితంగా మాత్రం గోమాత పూజ చేయాలి, చేస్తే చాలా మంచిదండి. తులసి మాతకు కూడా పూజ చేయాలి. అలాగే రాగి చెట్టు, యాప చెట్టుకు దర్శనం చేయడం కూడా చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. 8 గవ్వలు పడ్డాయండి ఇప్పటివరకు అయితే మిథున రాశి వారి పేరు మీద. లాస్ట్ 2 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశ జాతకం అండి. రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది, అలాగే మాత్రం కళాకారులకు కలిసి వస్తుంది. కళాకారులకు తెలుగు ఉండదు వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం స్త్రీలకు బ్యూటీ పార్లర్ రంగం కావచ్చు, వస్త్ర వ్యాపారం కావచ్చు, అలాగే ఫ్యాన్సీ వ్యాపారం కావచ్చు. అలాగే స్త్రీలు ఇప్పుడు ఒక్క ఫీల్డ్లను నడుస్తలేరండి, అన్ని ఫీల్డ్లు నడుస్తున్నారు. వారు ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వివాహమై భార్యాభర్తలతో విరోధాలు ఉన్నవారు, సంతాన దోషం ఉన్నవారు, కోర్టు కేసులు ఉన్నవారు, అలాగే మాత్రం చాలా వరకు ఆస్తి తగాదాలు ఉన్నవారు, భూమి తగాదాలు ఉన్నవారు, ఇలాంటివి ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిదండి. విదేశాలను వెళ్ళాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మాత్రం ఈ రాశివారు ఖచ్చితంగా మాత్రం నరదిష్టి నరఘోష అధికంగా ఉన్నాయండి. నవగ్రహాల్లో వీరికి మాత్రం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 4 గ్రహాలు అనుకూలంగా లేవు, 2 గ్రహాలు తటస్థంగా ఉన్నాయి. కాబట్టి వీరి జాతకం నవగ్రహ ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది. ఒక వ్యక్తిని నమ్మే అవకాశం ఉంది, ఆ నమ్మిన వ్యక్తి వలన మేలయ్యే అవకాశం ఉంది, కానీ కీడయ్యే అవకాశం అయితే లేదు. బయటి వారే సహకారం చేసే అవకాశం ఉంది, అయిన వారైతే సహకారం చేయరండి. ఆఫీసర్లు వారు పెద్దవారు బాసులు కొలీగ్స్లతో కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే అన్నదమ్ములతో విరోధాలు మాత్రం తప్పవు, రక్త సంబంధికులతో విరోధాలు తప్పవు, ఆకస్మిక ప్రయాణాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కరెంటు విషయంలో, నీటి విషయంలో కూడా వీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో మాత్రం లోహ వస్తువులు మాత్రం ఉంచొద్దండి, పాత లోహ వస్తువులు విసర్జించడం మంచిది. ఈ రాశి వారి జాతకంలో జన్మస్థానంలో రాహు ఉన్నాడు, కలిసి వచ్చే అవకాశం ఉంది. దుర్గమాతను పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం సద్బ్రాహ్మణులతో చేయిస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. ఈ ఆషాఢ మాసంలో ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.